అరే ఆగండ్రా వీడియోలోకి దుంకే ముందు ఒక చిన్న మనవిరా. లైక్ కొట్టుకోకుండా చూస్తా ఉంటే లైక్ కొట్టానురా. అలాగే సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ బటన్ మీద గుద్ది పడేయండిరా. సూర్యాబాయ్ ఐఎమ్ బ్యాక్. నేను మళ్ళా వచ్చినానే టీంలోకి. గిత్తూరు కూడా కప్పు అందే. ఓ డిఎస్పి శ్రీరాజ్ సబ్ వచ్చినావనే టీం కరెక్ట్ గా సెట్ అయింది. నువ్వు టీంలోకి వచ్చినాక ఇప్పుడు ఇంకా చూసుకో అన్ని టీమ్స్ పిల్లలు ఒట్టిగానే బిసికి పడేస్తా. కమాండ్ రా నా ఇండియన్ బుల్లెట్స్. ఫస్ట్ టైం రోహిత్ అన్న లేకుండా T20 వరల్డ్ కప్ లో అడుగు పెడుతున్నాం. అంత లైట్ తీసుకోకండి. ఫస్ట్ మ్యాచ్లోనే బత్తాయి జ్యూస్ పీసికినట్టు పీసికి పారేయాలి ఒక్కొరిని. రోహిత్ అన్న లేనంత లోటు ఎవ్వరికి తెలియకూడదు. ఫస్ట్ బంతి నుంచే ఇండియా అంటే దడదడ రావాలి ఒక్కొరికి. అరే సూర్యాబాయ్ రిలాక్స్. ఫస్ట్ మ్యాచ్ యుఎస్తోనే కదా. వాళ్ళు పిల్ల బచ్చాలు కాదురా. మన ఫామ్ చూస్తే వాళ్ళు పిల్ల బచ్చాల్లా కనిపిస్తారు. యుఎస్ఏ కదా అని తెలుగుగా తీసుకోవద్దురా. చిన్న పామైనా పెద్ద కర్రతోనే కొట్టాలి. T20 అంటేనే ఇటైనా అటైనా అవుతుంది. జాగ్రత్తగా ఆడి ప్రతి మ్యాచ్ని సైలెంట్గా ఫినిష్ చేస్తూ పోవాలి. ఇండియా బ్యాక్ టు బ్యాక్ కప్పు కొడితే కథ మొత్తం భూకంపమేరా. అరే అనుకోండిరా మమ్మల్ని చిన్న టీం అనుకోండి, ఏం పర్లేదు. యుఎస్ఏ తడాకేంటో ఈ మ్యాచ్లో చూపిస్తాం. లాస్ట్ T20 వరల్డ్ కప్లో లీగ్ మ్యాచ్ గుర్తుందా? జస్ట్ మిస్. లేకపోతే మ్యాచ్ మాదే. మేము కొట్టిన 100 రన్స్ని మీరు 18 ఓవర్ల దాకా లాగినారు. ఈసారి టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంటాం. 200 ఏంటి 300 అయినా చేసి పడా. సరే ఇండియా వాళ్ళు స్ట్రెస్ అవుతున్నారా? ఎవరికి టిప్స్ కావాలనో చెప్పండి. మాకు టిప్స్ కాదురా, కప్పు కావాలి. అరే వచ్చిండయ్యా పత్తి గింజ. మమ్మల్ని విసుకుతాడంట. న్యూజిలాండ్తో 5 మ్యాచ్ సిరీస్లో 4 గెలిచి ఇండియా తడాకేంటో చూపించాం. ఇంకా మీరెంతరా? నేనున్నా, మా బ్యాటింగ్ ఫామ్ ఉన్న మళ్ళీ అయితే వండి పెట్టి పీక నరికేసి ప్యాక్ చేసి పంపించేస్తాం. అరే కిషాను, లాస్ట్ వరల్డ్ కప్లో రోహిత్ బాయ్ని విరాట్ బాయ్ని ఎవడు ఇబ్బంది పెట్టాడో తెలుసా? ఈ నేత్రవల్కరే. ఏదో సూర్యాబాయి హాఫ్ సెంచరీ కొట్టినాడు కాబట్టి మీరు తెప్పించుకున్నారు. లేకపోతే మిమ్మల్ని అప్పుడే ప్యాకప్. ఈ మ్యాచ్లో 1 కాదు 2 కాదు ఏకంగా 5 వికెట్లు. నేత్రవల్కర్ వీరతాండవం ఇండియా మీద కాదురా, ఎలా ఉంటుందో చూపిస్తాడు. అరే చూద్దాం వీరతాండవమా లేక అభిషేక్ కూచకోతన. పోయి కాటేరమ్మ కొడుకులతో పెట్టుకున్నావు ఈ శర్మని. సాధారణ శర్మ అనుకోకురా, 6 శర్మ నేను. కథ మొత్తం ఖతర్నాకే. అరే చాలురా, అందరూ సైడ్ అవ్వండి. నా ప్లేస్ నాకు వదిలేయండి. ఫుల్ ఫిట్నెస్తో వచ్చేసిన. డ్రీమ్ని నెరవేర్చుకోవడానికి, వరల్డ్ కప్ గెలిపించడానికి ఈ తెలుగోడు తిలక్ వర్మ రెడీగా ఉన్నాడు రా. ఇది ఇండియా రా బాబు. టిప్స్ తీసుకునే టీం కాదు, కప్పు తీసుకొని వెళ్ళే టీం.